ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన ఆయనను కుమారులు వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అందెశ్రీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారాయన. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం పాటను రచించి ఎంతో ప్రసిద్ధి చెందారు. అందెశ్రీ 1961 జూలై 18న వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. ఆయన ఒక అనాథగా పెరిగారు. ఎటువంటి ప్రాథమిక విద్యను కూడా చదవలేదు. చిన్నతనంలో పశువులు కాసేవారు. వ్యవసాయ కూలీగా పనిచేశారు. చదువుకోనప్పటికీ తన అపారమైన ప్రతిభతో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. ఆయనను ప్రజాకవి, ప్రకృతి కవి అని కూడా పిలుస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన రాసిన పాటలు ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికైంది. సినీ గేయ రచయితగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2006లో గంగా చిత్రానికి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డుని గెలుచుకున్నారు. నదులంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. ప్రపంచంలోని నదులన్నింటినీ సందర్శించి వాటిపై తన భావాలను పంచుకున్నారు అందెశ్రీ. అందెశ్రీకి సామాజిక స్ఫూర్తితో కూడిన రచనలు చేసిన కవిగా పేరుంది. ఆయన పాటలు, కవితలు ప్రజల భావాలను ప్రతిబింబిస్తాయి. ఆయన రచనలు సాధారణ ప్రజల హృదయాలను తాకేలా ఉంటాయి. సామాన్య మానవుడి బాధ, దారిద్ర్యం, పోరాటం, ఆశలు, ఆశయాలను ప్రతిబింబించే పదాలతో అందెశ్రీ కవిత్వం నిండి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఎన్నో ఉద్యమ పాటలు రాశారు అందెశ్రీ. ఉద్యమ పాటలతో తెలంగాణ సమాజాన్ని తట్టిలేపారు. ఇటీవల అందెశ్రీకి కోటి పురస్కారం అందించింది ప్రభుత్వం. అసువుగా కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2014లో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోకనాయక్ పురస్కారం లభించింది ఆయనకి. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం.